హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే సంక్రాంతి రోజు ఎలా గడిచింది, ఆ రోజు ఏమేమి చేసామనేది మీరు చూడబోతున్నారు. ఆ రోజు మార్నింగ్ అయితే నిద్ర లేచేటప్పటికి 5 అయిపోయింది. ముందు రోజు అంతకుముందు కూడా కొంచెం ఎర్లీగానే లేచాం. సో ఆ రోజు నాకు ఇంకా మెలకువ రాలేదు. నేను అమ్మమ్మ నిద్ర లేచేసాము 5 తర్వాత. అమ్మమ్మ అయితే పొయ్యి మీద వేడి నీళ్ళు పెడుతుంటే నేనేమో గ్యాస్ క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా అమ్మమ్మ నీళ్ళు తోడిపేసిన వెంటనే ఫ్రెష్ అయిపోయి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నా. మాకేంటంటే సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలతో పాటు ఇలా ఫుడ్ కూడా పెట్టుకుంటాం మేము. ఆ రోజైతే మేము వెజిటేబుల్స్ అన్నీ కలిపేసి కలగూర చేస్తాము. ఇంక దానికోసం అయితే నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నా. వీటిని ముందు పీల్ చేసేసుకుని ఆ తర్వాత అయితే కట్ చేసుకుందామని పెట్టుకుంటున్నాను నేను. మీలో ఎంతమందికి ఇలా కలగూర వండే అలవాటు ఉంది? మేము పౌర్ణమాసి వీడియో పెట్టాను కదా ప్రీవియస్ టైంలో, అందులో అయితే ఇదే వెజిటేబుల్స్ అంటే కొన్ని మారుతాయి అనుకోండి. ఎలాంటివంటే గోరుచిక్కుడుకాయలు అలాంటి వాటికి మేము పుల్ల వేసి వండుతాం పులిహోర. సో దీనికైతే పులుపు ఏం వేయం. జస్ట్ నార్మల్గా మనం కర్రీస్ ఎలా చేసుకుంటాం అలానే చేసుకుంటాం, కానీ వెజిటేబుల్స్ యాడ్ చేస్తాము. కరపెండలము, అలాగే ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అనమాట. చిలకడ దుంప లేదంటే కొన్ని ప్లేసెస్లో ఎర్రదుంప అంటారు కదా, అలాగే ఉల్లికాడలు, ములంకాడ, ఆనియన్స్, టమాటాస్, వంకాయలు, అలాగే బల్లచిక్కుడుకాయలు, ఇంకా అంటికాయల కొన్ని వెజిటేబుల్స్. కొందరికి ఏంటంటే చామదుంపలు కూడా వేస్తారు, మేమేం వేయం అలాంటివి. ఇంకా మేము ఎప్పుడు ఎలా చేస్తామో అలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి చేసుకుంటున్నాము. ఈ వెజిటేబుల్ కోసేసరికి ఒక అరగంట పెట్టేసింది. చిక్కుడుకాయలన్నిటిని నార తీయడం, అలాగే వీటిని పీల్ చేసుకోవడానికి టైం ఎక్కువే తీసుకుందనమాట. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత వాటన్నిటిని నీట్గా వాష్ చేసేసుకున్నా. ఈలోపైతే మాకు కళాయి ఇచ్చారు. ఇంకా వంట చేయడం కోసం అయితే మంచినీళ్ళు పెట్టేసుకున్న తర్వాత అమ్మమ్మ అయితే కుండకి పసుపు రాసి బొట్టు పెట్టమని చెప్పారు. ఇంకా బొట్టు పెట్టేసి స్టవ్ మీద కుండ పెట్టేసి చేయడం కలగూర స్టార్ట్ చేశాను. ముందైతే ఆయిల్ వేసుకుని ఆనియన్స్ కట్ చేశాను కదా, అవి కూడా వేసుకుని అవి ఫ్రై అయ్యాక ఇలా నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులోకి వేసేసుకున్నా. అవి కూడా దగ్గరగా ఉడికేలాగా పెట్టాను అనమాట. దాని మీద అయితే మనం మూత పెట్టుకుంటే కొంచెం త్వరగా ఉడికిపోతుంది. ముందైతే నేను అసలు ఈ తపెల్లో అవ్వదేమో కర్రీ అనుకున్నా, కానీ అలాగ బాయిల్ అయ్యే కొద్ది కిందకి వెళ్ళిపోయింది కర్రీ అంతా. నేను పక్క కర్రీ చేస్తే అమ్మమ్మ ఇంకో పక్క నుంచి రైస్ పెట్టేశారు. ఇంకా కర్రీని అయితే మధ్య మధ్యలో కుదుపుతూ ఇలా కలుపుకున్నాను. గరిటతో కలపలేం కదా అనేసి ఇలా కుదిపాను. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇందులో గుమ్మడికాయ కూడా వేస్తారు, గుమ్మడికాయ వేస్తారని నేను చెప్పడం మర్చిపోయాను. కొన్ని సైడ్స్లో సంక్రాంతికి కొందరు పెద్దలకి నాన్ వెజ్ పెట్టుకుంటారు. మా సైడ్ అయితే మాత్రం వెజ్ పెట్టుకుంటాము. నేను ఇక్కడ నార్మల్ కర్రీకి ఎలా అయితే ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ యాడ్ చేసుకుంటాము అలానే యాడ్ చేసుకున్నాను. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇంకా అందులో ఉప్పు, కారం అవన్నీ వేసిన తర్వాత వాటర్ కూడా వేసేసాను. ముక్కలు ఉడికేంతలాగా సరిపడేట్టుగా వాటర్ వేసాను. ఆ తర్వాత ఇంకో పక్కన కర్రీ ఉడికిపోయిన తర్వాత స్టవ్ మీద పెసరపప్పు అయితే పెట్టేస్తాను, తాలింపు పెట్టేసి. అమ్మమ్మ అయితే పెసరపప్పు చూసుకుంటుంది. ఇంకా నేను దేవుడి దగ్గర అయితే పువ్వులు అవన్నీ పెట్టేసా పటాలకి. నలుగురు 4 దిక్కుల నుంచి ఎన్ని పనులు చేస్తున్నా సరే ఇంకా ఈ పండగ పనులు అనేవి అస్సలు ఒక కొలిక్కి రావటం లేదు. ఇక్కడైతే మా పెద్దమ్మాయి పెద్దలకు పెట్టాల్సిన బట్టలన్నీ పేరు పేరున ఇలా సపరేట్గా పెడుతున్నారు. ముందు మా తాతకి, అలాగే మా పెద్దమ్మాయి వాళ్ళ తాతకి, ఇంకా వాళ్ళ నాన్నమ్మకి, మా పెద్దమ్మకి, మా అత్తకి, ఇలా అందరికీ బట్టలు అయితే సపరేట్గా పేరు పేరున పెడుతున్నారు. ఇలా అందరం పండగకి తీసుకున్న బట్టలన్నీ వాడక ముందే దేవుడి దగ్గర పెట్టేస్తున్నారు. మావి పెడుతుంటే నేను ఒక్కొక్కరివి ఎవరివి ఏవి అనేసి ఇస్తున్నా పేరెంటాళ్ళకి.
మా ఇంటి పేరెంటాళ్ళకి ఇలా అందరికీ చీరలు, బట్టలు ఇలా అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఫైనల్‌గా అయితే బట్టలు పెట్టేసాము. ఇంకా తర్వాత మా దుర్గా వాళ్ళు వచ్చి వాళ్ళ అన్నయ్యకి ఇలా బట్టలు పెట్టేశారు. వాళ్ళు కూడాను. వాళ్ళ కోసం తీసుకున్న బట్టలు అక్కడ పెట్టారు వాళ్ళ అన్నయ్య పేరు మీద. ఇంకా తర్వాత అన్నీ రెడీ చేసేసింది అమ్మమ్మ, మా అయ్య కలిసి. దేవుడి దగ్గర అయితే నేను దీపం వెలిగించేశాక ఇస్త్రీలు వడ్డిస్తాం కదా! ఆ ఆకుల్లో ఏమేమి పెట్టాలి అనేది అమ్మమ్మ నాకు చెప్తుంది. నేను పెళ్ళైన ఇయర్ అయితే ఇక్కడే ఉన్నాను. సో, అప్పుడు వడ్డించాను గానీ నాకు ఏం ముందు పెడతారు, ఏవి వెనక పెడతారు అనేది క్లారిటీగా తెలీదు. ఇంకా అమ్మమ్మ, మా అయ్య అయితే ఇప్పుడేవో పెట్టాలని చెప్తుంటే నేను పెట్టాను. ఇక్కడైతే మా పాప నా కోసం వెయిటింగ్ అనమాట. నేను ఎంత త్వరగా వస్తానా అనేసి. పాపం అది పూజ అయ్యేలోపే పడుకొని పోయింది. వాళ్ళ అన్నయ్య అయితే దాన్ని ఎత్తుకుని ఆడించాడు కాసేపు. ఇంకా వాడి మీద నిద్రపోయింది అలాగా కాసేపటికి. ఈ ఫెస్టివల్ టైమ్స్‌లో ఎంత హడావిడిగా ఉంటుందో అంత సందడిగా ఉంటుంది. నేనైతే ఇక్కడ అమ్మమ్మ చెప్తుంటే రైస్ అలాగే చేసిన అరిసెలు, ఇంకా కర్రీ, పప్పు అవన్నీ వడ్డించేసేసాను. నాకదేంటో గానీ వంటైతే చేయగలను గానీ ఇలా వడ్డించాలంటే కొంచెం టెన్షన్‌లా, కంగారులా అనిపిస్తుంది. మనుషులకైనా సరే లేదంటే ఇలా నార్మల్‌గా ఇస్తల్లో వేసినా సరే. ఇదైతే మేము అన్నీ వడ్డించేసి ఇంకా పెద్దల్ని దిగమని చెప్తాము. మా మామయ్య అదే చెప్తున్నారు నాకు. అన్నీ వడ్డించి పెద్దల్ని దిగమని చెప్పమ్మా అని. అమ్మమ్మ అయితే పరమాన్నం కూడా చేసింది. అవన్నీ దేవుడి ఆకులో సపరేట్‌గా పరమాన్నము, పప్పు అవన్నీ పెట్టాము. ఇక్కడ ఏంటంటే నాకు కొన్ని కొన్ని ఐడియా ఉన్నాయి. కొన్ని కొన్ని ఐడియా లేవు. సో, ఇంకా అమ్మమ్మ, మామయ్య చెప్తుంటే అలా నేను పెడుతూ వెళ్ళిపోయాను. ఈ ఇయర్ సంక్రాంతి అయితే నాకు బానే జరిగింది. కానీ మా హస్బెండ్ ఒక్కరు మిస్ అయిపోయారు ఈ సంక్రాంతికి. అతనికి లీవ్ దొరకలేదు. సో, అతను రావడానికైతే కుదరలేదు. ఈ యొక్క మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉండిపోయింది నాకు. హస్బెండ్ కూడా ఉండుంటే బాగుండేది. పాపతో కలిసి మా సంక్రాంతి ఇంకొంచెం హ్యాపీగా గడిచేది అనేసి. ఇంక ఇదంతా అరేంజ్ చేసేసిన తర్వాత ఇలా ఉందనమాట మా దేవుడి దగ్గర. ఇక్కడైతే ఇంట్లో అయితే దీపారాధన గట్టా అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము ఇంక బయటికి వెళ్ళాము. మాకేంటంటే పండగ స్టార్ట్ అంటే నెలగంట పెట్టిన తర్వాత ఇంకా అమ్మవార్ల దగ్గరికి గట్టా వెళ్ళం మేము టెంపుల్స్‌కి గట్టా. ఎప్పుడైతే పండుగ ఉంటుందో ఆ రోజే అమ్మవారి దగ్గరికి ఇలా వెళ్ళి పసుపు కుంకాలిస్తాం. ఆ రోజైతే మేము రాముల వారి గుడికి, ఎసరమ్మ తల్లి దగ్గరికి, అలాగే సీతమ్మ తల్లి దగ్గరికి ఇలా చాలా గుడులకైతే వెళ్ళొచ్చేసాము. ఊరంతా ఒకే రోజు అలా అక్కడికి వెళ్తాము. భలే సందడిగా ఉంటుంది. ఇంకా అక్కడైతే దండం పెట్టుకున్న తర్వాత కొన్ని పిక్చర్స్ కూడా దిగాము. నేను ఇంకా మా అక్క వాళ్ళ పాప. ఆ తర్వాత వచ్చి ఇంటికొచ్చాక మా పాపతో కూడా కొన్ని పిక్చర్స్ దిగాను. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే నేను ఆన్లైన్‌లో తీసుకున్నా. ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి. కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇదైతే నేను అక్కడ దేవుడి దగ్గర తీసుకున్న ఫొటోస్ ఇంకా ఇవి. ఇంకా మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో రాబోతున్నాయి. సో, దానికోసం అయితే మన ఛానల్‌ని ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.